ఈసారి మే 12 మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. మరి ఈరోజు హనుమంతుని ఎలా పూజించాలి, పాటించవలసినటువంటి నియమాలు వీడియో ద్వారా తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా నా వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ధైర్యానికి, విజయానికి ప్రతీకగా హనుమంతుని కొలుస్తారు. ఇక ప్రతి ఏటా 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ నెలలో ఒకసారి హనుమాన్ జయంతి జరుపుకోగా ఇప్పుడు మే నెలలో మరోసారి హనుమాన్ జయంతి రానుంది. మే 12న హనుమాన్ జయంతి. అయితే ఈసారి ఈ పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి హనుమాన్ జయంతి ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం వచ్చింది. మరి ఇంతకు పూజా సమయం ఎప్పుడు, పాటించవలసినటువంటి నియమాలు ఏంటో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. తిథి వైశాఖ బహుళ దశమి సూర్యోదయానికి మే 12న ఉంది కాబట్టి ఈ 2026 మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. హనుమాన్ జయంతి జరుపుకోవాలనుకునేవారు తమ ఇంట్లోని పూజ గదిని మే 6, 7, 10 లేదా 11 తేదీల్లో శుభ్రం చేసుకోవచ్చు. మే 8, 9 తేదీల్లో శుభ్రము చేయకూడదు. ఇంకా పూజా నియమాలు తెలుసుకుందాము. హనుమాన్ జయంతి నాడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపను పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గులు పెట్టుకోవాలి. పూజ కోసము పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ అవి లేకపోతే హనుమంతుడు ఉండే శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజా విధానము హనుమాన్ జయంతి పూజలో భాగంగా ముందుగా శ్రీరాముని పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల శ్రీరామ అనే నామస్మరణ చేస్తూ అక్షింతలు పూలతో పూజించాలి. శ్రీరాముని పూజించిన తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. దీనికోసము హనుమాన్ చాలీసా, హనుమత్ దండకము లేదా అష్టోత్తర శతనామావళి పఠించాలి. హనుమాన్ జయంతి నాడు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని పఠిస్తే విశేషమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించాలి. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ప్రీతి. అందుకే హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుడికి 108 తమలపాకులతో అష్టోత్తరం చదువుతూ పూజ చేయవచ్చు. లేదంటే ఆకులను మాలగా గుచ్చి సమర్పించవచ్చు. ఇంకా పూజలో భాగంగా ఒక తమలపాకుపై నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. సింధూరం మరియు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కలిపిన 5 ఒత్తులతో, అంటే దీన్ని పంచవొత్తులు అంటారు, దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన దీపము మీకున్నటువంటి గ్రహ దోషాలను తొలగిస్తుంది. అలాగే ఈరోజు మనము సింధూర అక్షింతలు తయారు చేసుకోవాలి. సింధూర అక్షింతలు బియ్యంలో ఆవు నెయ్యి మరియు సింధూరం కలిపి అక్షింతలను తయారు చేసుకొని పూజకు వాడాలి. ఇంకా ఈరోజు మనం ఎటువంటి నైవేద్యం స్వామికి సమర్పించాలో తెలుసుకుందాము. హనుమంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లతో పాటు పానకం, వడపప్పు, చలిమిడి, అప్పాలు, వడలు వంటి వాటిని స్వామికి సమర్పించాలి. అలాగే ఈరోజు ఎటువంటి దానాలు చేస్తే ఫలితం ఉంటుంది, శుభప్రదం అనేది తెలుసుకుందాం. ఈ రోజున గొడుగు, చెప్పులు, వస్త్రాలు, నీరు, మజ్జిగ, మామిడి పండ్లు లేదా పుస్తకాలు దానం చేయడము శుభప్రదము. అలాగే ఈరోజు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి. హనుమాన్ జయంతి నాడు పూర్తి ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పూజ ముగిసే వరకు పాలు, పండ్లు తీసుకోవచ్చు. పూజ తర్వాత అల్పాహారం లేదా భోజనము చేయవచ్చు. సాధారణంగా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి ఆకు పూజలు, సింధూరార్చన, హనుమాన్ చాలీసా పారాయణతో చాలామంది భక్తులు పూజ చేస్తారు. అయితే మీకున్నటువంటి కష్టాలు తొలగిపోవాలంటే ఈరోజు హనుమంతుడితో పాటు ఎవరైతే ఆయన తోకను కూడా పూజిస్తారో వారి కష్టాలు తీరి జీవితానికి హనుమంతుడి రక్షణ లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మరి మీకోసం హనుమంతుడి తోక పూజ ఎలా చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసు. సాధారణంగా హనుమయ్యకు పూజ మంగళవారాలు, శనివారాల్లో చేస్తారు. ఇక సంవత్సరానికి 2 సార్లు ఈయన జయంతులు వస్తాయి. అలాగే శ్రీరామనవమి రోజు కూడా హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే తోకకు ప్రత్యేక పూజలు పెద్దగా జనాలకు తెలియవు. అయితే హనుమంతుడు ఎంత గొప్ప శక్తి గలవాడో, ఆయన తోకకు కూడా అంత మంచి మహిమ, అంతకు మించి మహిమ ఉందని పురాణాలు
పేర్కొనబడింది. పరాశర సంహిత ప్రకారం ఆంజనేయ స్వామి ఈశ్వర స్వరూపం అయితే ఆయన తోక పార్వతి అంటే శక్తి స్వరూపము. అందుకే ఈ తోక పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంది. రావణ లంకను దానం చేసింది ఈ తోకనే. అందుకే తోకను శక్తి, విజయం, శత్రునాశనం యొక్క సూచికగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామితో పాటు ఆయన తోకను కూడా పూజించి భక్తితో ప్రార్థిస్తే జీవితంలో లేని కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ తోక పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము. తోక పూజకు కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఈ పూజను ఇంట్లోనే చేసుకోవాలి. దీనికోసం తోక పూర్తిగా కనిపించే హనుమంతుడి ఫోటోను తెచ్చుకోవాలి. విగ్రహంతో పాటు ఈ పూజ చేయటము వీలు కాదు. ఫోటోను పూజా మందిరంలో ప్రతిష్ఠించి హనుమాన్ జయంతి రోజు ఈ పూజను చేసుకోవాలి. ఈ పూజను లాంగూల పూజగా చెప్తారు. లాంగూలం అంటే తోక. ఇలా తోకను పూజించడానికి లాంగూలాస్త్రం అనే ప్రత్యేక మంత్రాలు జపించాల్సి ఉంటుంది. ఈ మంత్రాల పుస్తకం మీకు భక్తి పుస్తకాల షాప్లో దొరుకుతుంది. ఆన్లైన్లో వెతికినా కూడా మీకు లభిస్తుంది. అయితే మంత్రాలతో పూజ చాలా సమయం పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మంత్రాలు చిన్నగా ఉంటాయి, జపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక షోడశోపచారాలతో హనుమంతుని పూజించి హనుమాన్ చాలీసా, హనుమాన్ గాయత్రి వంటి మంత్రాలతో పాటు ఈ లాంగూలాస్త్రము మంత్రాలను కూడా ఎవరైతే పఠిస్తారో వారి సకల కష్టాలు తీరి తమ లక్ష్యాలు నెరవేరి జీవితంలో విజయం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ తోక పూజకు ఒక విధానం ఉంది. హనుమాన్ కరుణా కటాక్షాల కోసము హనుమాన్ జయంతి ఒక్కరోజైనా ఈ పూజను చేయవచ్చు. అయితే ఎవరికైనా ప్రత్యేకమైన కోరికలు ఉంటే వాటిని సిద్ధించుకోవడానికి ఈ పూజను 40 రోజులు చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. అంటే పోటీ పరీక్షల్లో విజయము, అదృష్టము, ఆరోగ్యము, వివాహము, వ్యాపారములో లాభాల వంటి ప్రత్యేక లక్ష్యాల కోసం ఈ పూజను 40 రోజులు చేస్తే వారికి ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసము. అయితే 40 రోజుల యొక్క పూజా విధానం తెలుసుకుందాము. ఈ పూజలో అత్యంత ముఖ్యమైనది స్వామివారి తోకకు బొట్టు పెట్టడం. తోక మొదలు భాగంలో పూజ ప్రారంభించిన తొలి రోజు ఒక బొట్టును పెట్టాలి. అలా 20 రోజుల పాటు పూజ ప్రారంభించే ముందు ఒక్కొక్క బొట్టు చొప్పున పెట్టాలి. ఇలా 20 రోజులు పూర్తి అయ్యేసరికి తోక చివరి వరకు బొట్టులు పూర్తి అవుతాయి. 21 రోజున ఆ సింధూరం బొట్టులను తుడిచివేసి మరలా దీక్ష పూర్తి అయ్యే వరకు వ్యతిరేక దిశలో అనగా స్వామివారి కుచ్చు భాగం నుండి మొదలుపెట్టి తోక ప్రారంభం వరకు మిగతా 20 రోజుల్లో పూర్తి చేయాలి. ఇలా 40 రోజులు పూర్తయ్యాక 41 రోజు స్వామివారి పటానికి తమలపాకుల మాల వేసి పూజిస్తే పూజ పూర్తి అవుతుంది. తర్వాత ఎవరైనా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి వ్రత విరమణ చేయండి. ఈ పూజా విధానము ఎలాగనేది ఆన్లైన్లో కూడా మీకు చాలా వీడియోలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని అనుమానాలు ఉంటే పండితులను, పూజాలను సంప్రదిస్తే మీకు సరైన మార్గదర్శకం దొరుకుతుంది. ఇలా ఎవరైతే హనుమంతుడి తోకను పూజిస్తారో వారికి పూజ మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే సత్ఫలితాలు కనిపిస్తాయని భక్తుల యొక్క విశ్వాసము. ఇక హనుమాన్ జయంతికి వీలు కాని వారు హనుమంతుడికి ఇష్టమైనటువంటి మంగళం శనివారాల్లో ఈ దీక్షను ప్రారంభించవచ్చు. దీక్షగా కాకుండా ఒకే రోజు పూజ చేయాలనుకునే వారికి కూడా ఈ రోజులు ఉత్తమము. ఈ పూజ చేసేవారు పూజా నియమాలు తెలుసుకుందాం. ఈ పూజ చేసేవారు శాకాహారం భుజించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అసత్యానికి దూరంగా ధర్మ మార్గంగా నడవాలి. నిజానికి ఈ లాంగూల పూజ అనేది 40 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో చేయాల్సినటువంటి మండల దీక్ష. అయితే అంత సమయం కేటాయించలేనటువంటి వారు, సాధారణ భక్తులు హనుమాన్ జయంతి పర్వదినాన కనీసం ఒక్కరోజైనా భక్తితో స్వామివారి తోకను పూజించి శ్రీ ఆంజనేయ లాంగూలాస్త్రం పారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. సంకల్ప సిద్ధి కోరుకునేవారు మాత్రం 40 రోజుల దీక్షను ఎంచుకోవడం ఉత్తమము. హనుమాన్ జయంతి ఒక్కరోజు మాత్రమే చేసేది మామూలు తోక పూజ. హనుమాన్ జయంతి రోజు ఆయనతో పాటు తోకను కూడా పూజించడం మాత్రమే దీక్ష కాదు అని గుర్తించగలరు.
అంటే వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చే దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడని పురాణాల్లో ఉంది. రామకార్య నిర్వహణ కోసం, రాక్షస సంహారం కోసం శివుడి అంశలో పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించగా వాయువు ద్వారా రుద్రాంశ అనే ఆమె గర్భంలోకి చేరి హనుమాన్ అవతరించాడు. అయితే ఆ రోజు వైశాఖ మాసం కృష్ణపక్షమి దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10:17 మొదలవుతుంది. మే 12 మంగళవారం ఉదయం 9:55 వరకు దశమి తిథి ఉంటుంది. సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి మే 12 మంగళవారము హనుమాన్ జయంతి. అయితే రామాయణం ప్రకారం వానరాజు కేసరి భార్య అయినటువంటి అంజన కర్ణాటకలోని హంపిలో ఉన్నటువంటి అంజనాద్రి పర్వతంపై కఠోర తపస్సు చేయగా ఆ తపో ఫలితంగా మారుతి అనే కుమారుడు జన్మించాడు. ఇక్కడ హనుమంతుడిని భక్తి, ధైర్యము, కష్టసాధ్యుల రక్షకుడిగా పూజిస్తారు. ఈ పండుగ ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహము, సేవాభావాన్ని పెంపొందిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఆయనను అనేక వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. అంజనాద్రిలో ఆయనను వాయుదేవుడైన మారుతి కుమారుడుగా భావిస్తారు. కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఆయనను హనుమంత, ఆంజనేయ అని పిలుస్తారు. అయితే తెలుగు మాట్లాడే ప్రజల్లో ఆయనను హనుమంతుడు, ఆంజనేయ అని పిలుస్తారు. తమిళ సంప్రదాయంలో ఆంజనేయర్ అని పిలుస్తారు. అయితే మనం ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి పూజ పూర్తి చేసి ఉపవాసం ఆచరించండి. ఆ రోజు హనుమాన్ చాలీస, సుందరకాండ పఠించాలి. హనుమంతునికి తమలపాకులు, బెల్లం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయాల్లో నిర్వహించే భజన, కీర్తనలు, ఊరేగింపుల్లో పాల్గొనాలి. అయితే ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి చాలా రోజు చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. తమిళనాడులో హనుమాన్ జయంతిని మార్గశీర్ష అమావాస్య నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖ మాసంలో కృష్ణపక్షం 10వ రోజును ముగిసేలా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో భక్తులు చైత్ర పౌర్ణమి నాడు 41 రోజుల దీక్షను ప్రారంభించి హనుమాన్ జయంతి నాడు ముగిస్తారు. కర్ణాటకలో మార్గశిర మాసం శుక్లపక్షం 13వ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ వ్రతం అని కూడా పిలుస్తారు. ఒడిస్సాలో హనుమాన్ జయంతి వృషభ సంక్రాంతి సమయంలో జరుపుకుంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.